ఆరోగ్యానికైనా అనారోగ్యానికైనా ఆహారపు అలవాట్లే ముఖ్య కారణం కదండి. హైదరాబాద్లోని లెమన్ ట్రీ అనే హోటల్ నుండి రోస్ట్ అనే రెస్టారెంట్కి వెళ్ళామండి. అప్పట్లో బిస్కెట్స్ అంటే కొన్ని రకాలే ఉండేవి కదా, కానీ ఇప్పుడైతే ఎన్ని రకాలు. మన దేశంలోని షెఫ్లు తయారు చేసినవే కాకుండా వేరే దేశాల వాళ్ళు తయారు చేసిన వంటలను కూడా మన వాళ్ళు ట్రై చేసి రకరకాల పేర్లతో రకరకాల రంగులు వేసి భలేగా అమ్ముతున్నారు ఇప్పుడు. ఇది జపనీస్ వాళ్ళ సుషి అని తెలుసు కదండి. సుషి అయితే ఉడికించిన అన్నం మధ్య కూరగాయ ముక్కలు కానీ నాన్ వెజ్ కానీ పెట్టి గట్టిగా రోల్ చేసి సుషిని తయారు చేస్తారని తెలుసు కదండి. వాటిని తినడం కూడా రెండు చాప్ స్టిక్స్ పొడుగ్గా ఉండే స్టిక్స్ మధ్యన పెట్టి సుషిని తింటుంటారు కదా. జపాన్ వాళ్ళైతే చాలా మంది సన్నగానే ఉండటం మీరు గమనించే ఉంటారు. నేను ఒకసారి ఒక వీడియోలో చూసానండి. అసలు లావుగా ఉన్న వాళ్ళని చూద్దామని కూడా ఎక్కడ లేరు. అందరూ సన్నగా కానీ మీడియం గా కానీ ఉన్నారు. అలాగే వాళ్ళలో 100 సంవత్సరాల పైగా బ్రతికే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు కదా. ఇలాంటి ఫుడ్ అయితే ఎప్పుడో ఒకసారి, అంతే కదా. ఏమంటారు? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎప్పుడు బాగుండాలి.